అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో మనము ఫ్యూచర్లో నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చేసి పెయిడ్ ఆన్లైన్ అస్ట్రాలజీ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. నాకు ప్లాన్ ఉందండి వచ్చేసి. సో ఇక్కడ మీకు సిలబస్ అయితే ఇచ్చానండి ఇక్కడ. సో ఇదైతే ఫ్రీ అయితే కాదండి, సో పెయిడ్ అనమాట. సో ఛార్జెస్ అయితే ఎంత ఉంటుందండి వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాను. వచ్చేసి 10 days ఉంటుందండి, అంటే 10 hours ఒక మ్యాక్సిమం ఈ సిలబస్ కవర్ చేస్తానండి వచ్చేసి. సో సార్ ఫస్ట్ రాశి కారకత్వంలో 1 hour కానీ భావ కారకత్వంలో 1 hour పట్టచ్చండి. గ్రహ కారకత్వాలు, తర్వాత గ్రహాల యొక్క దృష్టి ఫలితాలు. ఇక్కడ చూడండి సార్, గ్రహచర్య యొక్క లక్షణాలు మొత్తం 70 ఉన్నాయండి. ఈ 73 hours టైంగా ఎక్కువ పట్టచ్చు. అవన్నీ కవర్ చేస్తాండి. ఉండేది 9 గ్రహాలే. 9 గ్రహాలు కంజక్షన్ చేసుకుంటే మొత్తం 70 ఉన్నాయండి. ఆ 70 యొక్క ఫలితాలు మ్యాక్సిమం చెప్తారని వచ్చేసి. తర్వాత భావం యొక్క లక్షణాలు, ఇప్పుడు లగ్నాధిపతి ఉంటాడు కదండి. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఏమిటి, లగ్నాధిపతి 2లో ఉంటే ఏమిటి, లగ్నాధిపతి 3లో, లగ్నాధిపతి 4లో, లగ్నాధిపతి 5వ స్థానంలో, లగ్నాధిపతి 6, అట్లా. తర్వాత 2వ స్థానము 3లో, 2వ స్థానం 4లో, 2వ స్థానం 6లో, అట్లా లాజిక్స్ ప్రకారంగా దాన్ని ఎలా మనం ప్రిడిక్ట్ చేయాలనేది కూడా ఇక్కడ వస్తుందండి. భావం కనుక వస్తుంది అన్నమాట. ఇప్పుడు సప్తమాధిపతి చెప్తాం కదండి. 7వ స్థానాధిపతి 9లో ఉంటే ఏంటి, అది 7 10లో ఉంటే ఏంటి, 7 1లో ఉంటే ఏంటి, 7 4లో ఉంటే ఏంటి, అట్లా. ఈ భావంలో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. 1 hour వేసాను ఇక్కడ, ఇది 2 hours వేసుకొని వచ్చేసి 2 hours పట్టొచ్చింది అన్ని చెప్పడానికి వచ్చేసి. తర్వాత దశాభుక్తి యొక్క ఫలితాలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దశాభుక్తి ఫలితాలు ఎలా ప్రిడిక్ట్ చేయాలి, తర్వాత గోచార యొక్క ఫలితాలు అండి, ఈ రెండు కలిపి ఎలా ప్రిడిక్ట్ చేయాలి చెప్తానండి వచ్చేసి డీటెయిల్గా. తర్వాత ఒక 10 charts తీసుకుంటానండి వచ్చేసి. 10 example charts తీసుకొని 10 chartలో వచ్చేసి ఈ 2 hours అని చెప్పాను, 3 hours పెరగచ్చండి వచ్చేసి. హౌ టు ఫైన్ ప్రైవేట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ ఒక జాతకం చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తర్వాత మ్యారేజ్ ఎట్లా కనుక్కుంటాం, రూల్స్ ఏంటి, చిల్డ్రన్స్ ఎప్పుడు పిల్లలు ఎప్పుడు పుడతారని, బిజినెస్ ఎలా, మన జాతకంలో బిజినెస్ ఉందా లేదని, తర్వాత అబ్రాడ్ పోయే టైము, తర్వాత మ్యారేజ్ సెపరేషన్స్, తర్వాత మెయిన్గా జాతకంలో ఎప్పుడు మంచి మనము ఎక్స్ట్రీమ్ బ్యాడ్ టైమ్స్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్స్ట్రీమ్ గుడ్ టైం ఎప్పుడు జరుగుతుంది అనేసి మనం కొంచెం డీటెయిల్గా చెప్పవుతున్నాను వచ్చేసి. ఈ చార్ట్స్ ఒక 10 charts తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్స్ అనమాట అండి. సో ఈ కోర్స్ మొత్తం మీకు నేర్చుకున్న తర్వాత అస్ట్రాలజీ పైన మంచి గ్రిప్ ఉంటుంది. ఒక జాతకం చూడంగానే మీరు టగటగా చదివేస్తారు వచ్చేసి ఇది అనేసి. అట్లా ఉంటాయండి, గన్ పాయింట్ లాగా ఉంటాయి. మీరు వదిలే 10 బాణాల్లో అట్లీస్ట్ 8 బాణాలు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి. మీరు 10 బాణాలు ఒక జాతకం ఈ క్లాస్ అంతా అటెండ్ చేసిన తర్వాత 10 బాణాలు మీరు వదిలినారంటే ఒక పర్సన్కి ఫలితాలు చెప్పారంటే 8 బాణాలు ఖచ్చితంగా తగులుతాయని నేను చెప్తానని వచ్చేసి. సో అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ ఉండాలి సార్. గ్రహచేరిక యొక్క లక్షణాల దగ్గర చాలా బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలని వచ్చేసి. తర్వాత భావం యొక్క లక్షణాలు ఈ రెండే అండి. తర్వాత దశాభుక్తి, తర్వాత గోచారము, ఈ 4 కానీ అండర్స్టాండింగ్ అవుతాయి నాకు బాగా అర్థమైంది. ఈ 4 బేసిక్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడే ఉన్నాయండి. మళ్ళీ రాశి కారకత్వము, భావ కారకత్వము, గ్రహ కారకత్వము ఇక్కడ ఉంటాయండి వచ్చేసి. సో కండిషన్ ఏంటి సార్ అంటే దీంట్లో అమౌంట్ ఇంతే అండి, దీంట్లో నెగోషియేట్ ఏమి ఉండదని వచ్చేసి. సో 10 days చెప్తున్నాను. డైలీ 1.5 hour ఉంటుంది. April 5 నుంచి తర్వాత April 10 అట్లా ఆ డేట్లో ప్లాన్ చేస్తారనేసి. మెయిన్ కండిషన్ ఏంటి సార్ అంటే నేను క్లాస్ స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్ నాకు 10 members ఉండాలని వచ్చేసి. సో 10 members తక్కువ ఉంటే నేను స్టార్ట్ చేయలేనండి. ఎందుకంటే నేను ఎఫర్ట్ పెట్టాలి కదండి, ప్రిపేర్ అవ్వాలి, చార్ట్స్ చూడాలి, మీకు క్లాస్ రెడీ అవ్వాలి, చాలా టైం పడుతుంది. సో ఒకరు ఇద్దరు 3 members 4-5 members ఇంట్రెస్ట్ ఉంటే నేనేం చేయలేను కదండి. సో చూద్దామండి ఈ వీడియో కింద ఎవరెవరికైతే నిజంగా అస్సలు ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవడానికి ఒక 10 days అనేసి ఎవరైతే అమౌంట్ పే చేయగలుగుతారో సో వాళ్ళైతే ఈ కింద మీరు నాకు ఈ వీడియో కింద కమెంట్ చేస్తారు వచ్చేసి. నాకు తెలుస్తుంది కదండి, ఈ వీడియో కింద కమెంట్ చేస్తే ఒక 10 comments పైన వచ్చింది అనుకోండి, ఒక 10 మంది కరెక్ట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి. సో నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఒక 10 మంది ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రిపేర్ అయ్యి చెప్పాలనుకుంటాను సార్. అదే ఒకరు ఇద్దరు అనుకో నాకు సరిగ్గా ఇంట్రెస్ట్ ఉండదండి. సో అప్పుడు ఇద్దరికి నాకు ఎక్కువ లాస్ అయిపోతుంది అనమాట. సో ఒక మినిమం ఒక 10 members రిజిస్టర్ చేసుకుంటే ఈ కోర్స్ కన్నా వాళ్ళ కోసం ఖచ్చితంగా చెప్పేకి నేను రెడీగా ఉన్నాను సార్ వచ్చేసి. సో ఫస్ట్ ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇది వచ్చేసి నేను చాలా బాగా ప్రిపేర్ చేసి నా వల్ల ఎంత బెస్ట్ అవుతే అంత మీకు ఇవ్వగలుగుతాను నేను చెప్తున్నాను వచ్చేసి. సో చూద్దామని ఎంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కమెంట్ చేస్తారో తెలియదు మనకు. ఒక 10 members అయినా నాకు రిజిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు నేను ఒక డేట్ అనౌన్స్ చేసి వాళ్ళ క్లాస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.